శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ భక్తి టీవీకి స్వాగతం. ఈ రోజుల్లో ప్రతి గృహస్థు నరఘోష ఉందని చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. నరఘోష విముక్తి కోసం రకరకాల ప్రయత్నాలు చాలామంది ఆచరిస్తూ ఉన్నారు. ఈ వీడియోలో ఇటువంటి నరఘోషను పోగొట్టే అద్భుతమైన చిట్కా ఇవ్వటం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వీక్షించండి. ఇంట్లో ప్రతిరోజు దేవతార్చన కనుక ఉన్నట్లయితే ఎటువంటి గ్రహ బాధలు, నరఘోష ఉండవు. కొన్ని దేవతా చిత్రపటాల గృహంలో ఉంచి ప్రతిరోజు యథాశక్తి అర్చన చేస్తూ ఉంటే ఎటువంటి సమస్యలు రావు. ప్రతి గృహంలో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పూజా మందిరంలోనూ సింహద్వారం ఎదురుగా ఉంచితే నరఘోష బాధలు ఉండవు. అంటే పూజా మందిరంలోనూ పెట్టాలి, సింహద్వారం ఎదురుగా కూడా ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటోని పెట్టించాలి. పాత గృహంలోనైనా కొత్త గృహంలోనైనా శ్రీరామ పట్టాభిషేకం ఫోటోను ఉంచుకోవచ్చు. ఇంటి ఎలివేషన్లో కూడా ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటోను లేదా టైల్ని అతికించుకోవచ్చు. ఈ విధంగా కనుక గృహ ఎలివేషన్లో కూడా శ్రీరామ పట్టాభిషేకం టైల్స్ని కనుక అతికించినట్లయితే నరఘోష, శత్రుఘోష అటువంటి బాధలు ఉండవు. ఇంట్లో కూడా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో స్క్రీన్ మీద చూపడం జరుగుతుంది. జాగ్రత్తగా వీక్షించండి. ఇవి టైల్స్ రూపంలోనూ ఫొటోస్ రూపంలోనూ మనకు విరివిగా లభ్యమవుతాయి. సింహద్వారం ఎదురుగా ఈ ఫోటోను ఉంచి పసుపు రంగు బల్బుని లేదా తెలుపు రంగు బల్బుని వేసి ఉంచాలి 24 hours. ఇంటి లోపల సింహద్వారం ఎదురుగా ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెద్ద ఫోటోలు ఒక దాని నుంచి దాని మీద పసుపు రంగు బల్బు కానీ తెలుపు రంగు బల్బు కానీ వేసి ఉంచాలి. ఈ బల్బు 24 hours వేసి ఉంచాలి. ప్రతిరోజు ఈ ఫోటోకి నమస్కరిస్తూ యథాశక్తి ధూపదీప నైవేద్యాలుగా చూపిస్తూ ఉన్నట్లయితే ఎటువంటి బాధలు ఉండవు. ఇంకా మెరుగైన ఫలితం కావాలంటే శ్రీరామ పట్టాభిషేకం ఫోటోను పూజా గదిలో లేదా పూజా మండపంలో ఉంచి యథాశక్తి ధూపదీప నైవేద్యాన్ని సమర్పిస్తూ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే నరఘోష, భూత ప్రేత పిశాచ బాధలు, గ్రహ బాధలు దరిచేరవు. తీవ్ర అనారోగ్యం కూడా దరిచేరదు. ప్రతి శుక్రవారం ఈ ఫోటోకి తులసి దళాల మాలను సమర్పిస్తూ ఉన్నట్లయితే విశేష ప్రయోజనం చేకూరుతుంది. గ్రహ బాధలు ఉండవు. అంటే హాల్లో ఉంచిన శ్రీరామ పట్టాభిషేకం ఫోటో కానీ పూజా మందిరంలో ఉంచిన శ్రీరామ పట్టాభిషేకం ఫోటోకి కానీ ప్రతి శుక్రవారం రోజు తులసి దళాల మాల కనుక వేస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యం ఇంట్లో అందరికి బాగుంటుంది. నరఘోష బాధలు ఉండవు. అదేవిధంగా గ్రహశాంతి కూడా జరుగుతుంది. నూతనంగా నిర్మించే గృహాలకు ఇంటి ఎలివేషన్లో శ్రీరామ పట్టాభిషేకం టైల్స్ నుంచితే నరఘోష రాదు. 2 అడుగులు ఇంటూ 2 అడుగులు టైల్స్ ఇప్పుడు బాగా లభ్యమవుతూ ఉన్నాయి. థిక్ కలర్లో ఉన్న శ్రీరామ పట్టాభిషేకం ఫోటో అంటే మనకి ఇంటివైపు చూస్తే ముందు ఆ ఫోటోనే కనబోయేటట్టుగా థిక్ కలర్స్లో ఉండాలి. డార్క్ కలర్స్లో ఉన్న శ్రీరామ పట్టాభిషేకం పెద్ద టైల్స్ని కనుక ఇంటి ఎలివేషన్లో ఉంచినట్లయితే నరఘోష ఇంటికి తగలదు. ఇంటి ఎలివేషన్లో ఈ ఫోటోను ఉంచి రాత్రి సమయాల్లో తెలుపు రంగు బల్బు వేసి ఉంచాలి. ఇంటి ఎలివేషన్లో మనం శ్రీరామ పట్టాభిషేకం టైల్స్ని పెట్టి ఉంచినప్పుడు రాత్రి వేళల్లో తెలుపు రంగు బల్బుని వేసి ఉంచాలి. ఈ విధంగా రాత్రి అంతా ఈ టైల్ మీద వైట్ కలర్ బల్బు వేసి ఉంచితే గ్రహ బాధలు, నరఘోష బాధలు, శత్రు బాధలు ఉండవు. రోజు పూజ చేయలేని వారు, అంటే ఇంట్లో గృహంలో శ్రీరామచంద్రమూర్తికి రోజు పూజ చేయలేనటువంటి వారు శ్రీరామ పట్టాభిషేకం ఫోటో నుంచి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఆడియోలో వినొచ్చు. శ్రీరామనామమే జయం. శ్రీరామచంద్రుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే. రామనామం ఇహంలోనూ పరంలోనూ మంచి మార్గాన్ని చూపుతుంది. రామనామం గృహంలో ప్రతిరోజు స్మరిస్తూ ఉన్నట్లయితే రోగబాధలు, ఆర్థిక బాధలు, నరఘోష, భూతప్రేత పిశాచ బాధలు ఉండవు. అంటే ప్రతిరోజు గృహంలో రామనామం గనక వినిపిస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల జాడ్యాలు, రోగాలు నశిస్తాయి. లక్ష్మీ కటాక్షం బాగా కలుగుతుంది. సుఖం, సంతోషం ప్రాప్తిస్తాయి. అందుకే మన పూర్వీకులు శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని
లేదా శ్రీరామ జయం అని రాసి ఉండే స్టిక్కర్స్ని గృహంలో గోడలకు ద్వారాలకు అతికించి ఉంచేవారు. వీటిని చూసినప్పుడల్లా రామనామ స్మరణ మనసులో మనకి జరిగేది. మనకు తెలియకుండానే ఎన్నో ఆపదల నుండి రక్షణ పొందేవాళ్ళం. ఈ రోజుల్లో ఇటువంటి సాంప్రదాయం మనకు ఎక్కడా గోచరించట్లేదు. రామనామం కూడా ప్రతి గృహంలో కూడా వినపట్టలేదు. కానీ ఈ సాంప్రదాయాన్ని మనం మరలా పునరుద్ధరించినట్లయితే ఇంట్లో సుఖం శాంతి రెండు ఉంటాయి. నరఘోష, భూత ప్రేత పిశాచ గ్రహబాధల నుండి విముక్తి కోసం శ్రీరామ పట్టాభిషేకం ఫోటోని అందరూ గృహంలో ఉంచుకోండి. రోజు వీలైనంత వరకు రామనామ స్మరణ చేయండి. సుఖం, శాంతి, సంతోషం మీ స్వంతం అవుతాయి. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.